కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివార్లోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణాసంచా యూనిట్లో జరిగిన ఘోర ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 28న సంభవించిన ఈ భారీ పేలుళ్లో ఇప్పటివరకు మృతుల సంఖ్య 28కి చేరింది. ఈ విషాద ఘటన కారణమైన యూనిట్ యజమానులు అడబాల అర్జున్, అడబాల వీరబాబులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 28న మధ్యాహ్నం 2 గంటల 19 నిమిషాలకు సంభవించిన ఈ పేలుళ్లో 20 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన 11 మందిలో 8 మంది చికిత్స పొందుతూ మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 28కి చేరింది. ప్రస్తుతం 2 బాధితులు కాకినాడ జీజీహెచ్ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ఎట్ ఎన్ ఎలూఫ్ ప్లేస్, రోడ్డుకి పక్కనగా పొలాల మధ్యలో, అంటే లైసెన్స్ కండిషన్స్ అలా ఉన్నాయి. ఆవాసాల మధ్యలో కాకుండా పొలాల మధ్యలో ఇస్తున్నారు. సో అక్కడ పొలాలు కూడా ఉన్నాయి. బోళ్ళన్నీ ఏ పనికి వస్తున్నారు అక్కడికి అనేది మాకు ఎవరైనా ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్. మాకు ఎవరైనా రిపోర్ట్ చేసి ఉంటే ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారండి అని ఇంతటి దుర్ఘటన జరుగుండేది కాదు. ఈ బ్లాస్ట్ తర్వాత అక్కడ కరెక్ట్గా ఎన్ని షెడ్స్ ఉన్నాయనేవి అసర్టైన్ చేయలేకున్నాము. అది కరెక్ట్గా అసర్టైన్ అయితే పర్మిసిబుల్ లిమిట్ వి విల్ నో. రిజిస్టర్ అయి ఉన్నారని లేబర్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు. బట్ దట్ క్లారిటీ యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ లేబర్ డిపార్ట్మెంట్. వాళ్ళు అప్పటి నుంచి మన దగ్గరే ఉన్నారు, మనం పంపించలేదు ఫ్యూనరల్కి. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, మై గెస్ ఇస్ దట్ అట్లీస్ట్ 300 kgs ఉంది. లేవండి దాని మీద దేర్ ఆర్ నో క్లియర్ గైడ్ లైన్స్ విత్ రెస్పెక్ట్ టు లేబర్ దట్ హ్యాస్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. దాని మీద కూడా ఐ థింక్ నౌ దెర్ విల్ బి అన్ ఎక్సర్సైజ్. దీనిలో ఇంకా ఫర్దర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి వీళ్ళందరూ యూ కెన్ సే దట్ దే ఆర్ స్కిల్డ్ లేబర్ బట్ నాట్ సర్టిఫైడ్ లేబర్. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారండి. మా తండ్రి గారు, మా తల్లి. ఆర్ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ప్రాథమిక రిపోర్ట్లో చెప్తున్నది ప్రెషర్ సెన్సిటివ్ మెటీరియల్స్ని రాంగ్ హ్యాండిల్ చేయటం ద్వారా ఒక విస్ఫోటం సంభవించి అక్కడి నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల మిగతా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పేలటం వల్ల జరిగిందని. దీనిలో ఇంకొక బేసిక్ థింగ్, బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ మెటీరియల్లో ఉంది అక్కడ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్. రెండోది, ఎక్కడ స్టోర్ చేయాలో అక్కడ కాకుండా వేరే చోట్ల కూడా స్టోర్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఒక రూమ్లో ఉండాలి, ఇంగ్రీడియంట్ రూమ్ అని ఒకటి ఉంటుంది, ఫినిష్ ప్రోడక్ట్ రూమ్ అని ఒకటి ఉంటుంది. ఈ 2 రూమ్లు కాకుండా కూడా ఇంకెక్కడో ఉంటే కదా ఇంత పెద్ద పేలుడు సంభవిస్తుంది. సో దట్ ఈస్ ద ఇనిషియల్ ఇన్ఫర్మేషన్. ఈ సీసీ ఫుటేజ్ ఎక్స్ట్రాక్ట్ అయినా లేదా ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఎలా జరిగింది ఇది అనేది శాంపిల్స్ తీసుకొని వెళ్ళారు కాబట్టి అది వస్తే ఇంకా ఫర్దర్గా మనకు క్లారిటీ వస్తుంది. అతనితోనే మాట్లాడామండి. అతను 1 day ముందరే జాయిన్ అయ్యాను నేను. 27వ తారీఖునే నన్ను డైలీ వేజ్కి పెట్టుకున్నారు. నన్ను ప్యాకేజింగ్కి వాడుతున్నారండి. నాకు ఈ మందుగుండు సామాగ్రి హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్యామిలీ ముందు నుంచి కూడా, వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు కాదు, మల్టిపుల్ పీపుల్ ఇదే వృత్తిలో ఉన్నారు. చాలా రోజుల నుంచి వీటిల్లో పనిచేస్తున్నారు ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని ప్యాకింగ్కి, మెయింటెనెన్స్కి వాడుతున్నారు.